ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు దేవుని బిడలారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన యేసయ్య వాక్యమును మనం ధ్యానం చేయటానికి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సువర్ణ అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని నా హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ అనుదినము మీకు అందించబడుతున్న ఈ సందేశాలు మీకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని దేవుని సన్నిధిలో మేమెంతో విశ్వాసముతో సంతోషిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దయచేసి ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. మీ ప్రేమపూర్వకమైన ప్రోత్సాహాన్ని ఈ పరిచర్య కొరకు అందించగలరని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈనాటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామా? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము మరియు 21వ వచనాల్లో ఉన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఈ మాటలో నిజ దేవుని గురించి తెలియజేస్తున్నటువంటి ఒక సత్యాన్ని మనం గమనించగలం. ప్రియులారా, ఆయన అంటున్నారు, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకములో చాలామంది మనుషులు దేవుళ్ళుగా మారాలని, లేకుంటే ప్రియులారా దేవుళ్ళలాగా మారి దేవుళ్ళుగా తమను తామును భావించుకుని లోకములో తమ యొక్క ఆ వైభోగాన్ని చాటు చెప్పుకుంటా ఉన్నారు. కానీ దేవుడైన భీకరుడైనటువంటి ప్రభు, రక్షకుడైనటువంటి ప్రభు ఈ లోకమునకు మనుష్య కుమారునిగా వచ్చి మనందరికీ నిత్య జీవాన్ని ప్రసాదించాడు. ప్రియులారా, దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఈ లోకములో అనేక మంది ఉన్నారు. కానీ నిజ దేవుడైన ప్రభుని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రకటిస్తూ ఉన్నాను. ఆయన నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే ఈ లోకమంతటిని కలుగజేసినటువంటి దేవుడు. ప్రియులారా, ఆయనే నిజమైన దేవుడని అన్యులే సాక్ష్యం ఇస్తా ఉన్నారు. దేవుని వాక్యములో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి దేవుడో, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఆయన ఎంత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో బైబిల్లో ప్రియులారా మనం చూస్తాము. దానియేలు గ్రంథములో 28వ వచనము నుండి కనుక మనం చూస్తే అక్కడ ప్రియులారా ఒక అన్య రాజు నెబుకద్నెజరు మనకు కనిపిస్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసునా? ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక ఏ దేవుడును లేడని నిజ దేవుని ప్రత్యక్షత అనుభవాన్ని చూచి ఈ మాట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథములో రాజైన దర్యావేషు ప్రియులారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? దానియేలు యొక్క దేవుడే జీవము గలవాడని, యుగ యుగములు ఉండువాడని నిజ దేవుని ప్రత్యక్షతను తన అనుభవపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాడు. ఆ జీవము కలిగిన దేవుడు ఎంత గొప్పవాడో రాజుల సైతం ఈ దినాన్న ప్రియులారా వాక్యములో నుండి మనం చూస్తూ ఉన్నాం. ఆయనను గురించి తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఆ ప్రభుని కలిగినటువంటి మనం ఆయన ఎంత శక్తిమంతుడో గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, నయమాను కూడా ఒక అన్యుడు, ఒక అన్య దేవతను ఆరాధించువాడు. ఎప్పుడైతే ప్రియులారా దేవుని వలన ఆయన స్వస్థత పొందుకున్నాడో, ఆయన చెప్పినటువంటి మాట ఎంత అమోఘమైన మాట అంటే ప్రియులారా, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతట యందును మరి ఏ ఒక్క దేవుడు లేడని ఒక అన్యుడైనటువంటి నయమాను
ప్రియులారా, ఒక పరాక్రమశాలి అయినటువంటి, ఒక యుద్ధ వీరుడైనటువంటి నయమాను తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇది నాన్న అన్యులు దేవుని గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు, సాక్షులుగా నిలబడతా ఉన్నారు. ఎంతో కాలంగా దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నటువంటి మనం, దేవుని సన్నిధిని ఎరిగినటువంటి మనం, ఆయన ప్రేమను ఎరిగినటువంటి మనం ఎంతవరకు ప్రియులారా ఆయన గొప్పతనాన్ని మనం ఇతరులకు చెప్పగలుగుతా ఉన్నాం? ఎంతవరకు ఆయనను గురించి మనం సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నాం? నేటి నుంచి నీవు సేవిస్తున్న ఆ నిజ దేవుని గురించి సాక్ష్యం ఇవ్వగలిగితే, ఆ దేవుని గురించి నువ్వు ప్రకటించగలిగితే ప్రియులారా, దేవునికి ఎంత మహిమ. అనేకులు లోకములో ప్రభుని ఎరుగక నశించిపోతా ఉన్నారు. ప్రియులారా, వారందరినీ మనం ప్రభు దగ్గరికి నడిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగున నడిపించటానికి దేవుడు నిన్ను కూడా ఒక సాక్షిగా వాడుకును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, శ్రేష్టమైన మీ కృపచేత మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు ప్రభువా. అన్యులైనటువంటి వారే దేవా మా తండ్రి సాక్ష్యం ఇస్తా ఉన్నారు మీ గొప్పతనాన్ని బట్టి. ఇది నాన్న అన్యుల సహితం మీ గొప్పదనాన్ని వివరించగలిగినటువంటి రుచిని వారు ఎరిగి ఉన్నారు ప్రభువా. దేవా మా తండ్రి, ఈ దినాన్న ఎంతో కాలంగా మరి నాయన దేవుని మందిరానికి వెళ్తూ కూడా, మీ సన్నిధికి వస్తూ కూడా మీ కొరకు మాట్లాడలేని, మీ కొరకు చెప్పలేని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో. అలాంటి పరిస్థితుల్లో ఉంటూ నడిపించబడుతూ ఉన్నారేమో. దేవా, నేటి నుంచైనా మిమ్మును గురించి మాట్లాడుతూ, మీ గురించి ప్రకటిస్తూ అనేకులను మీ వద్దకు నడిపించేవారుగా చేయమని యేసయ్య నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.